గీతాంజలి మా టిల్లుకి స్వాగతం పలుకుతోంది. హార్డీ వెల్కమ్ టు యూ టిల్లు గారు, సారీ సిద్ధు గారు. మనందరికి అంతే కదా, అలాగే అలవాటు అయిపోయింది. ఏంటి ఇంక నీకు వనలేదు ఇక్కడ? ఓ నాకు తెలియక అడుగుతా. ఆయన బిజీ ఉన్నాడు. ఒక్క విషయం, ఏం కావాలి? ఎవరు ఆయన? అగో వశిష్ఠ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఈయననా? ఈయన ఇప్పుడు వచ్చిన ఆయన డీజే టిల్లు. మరి నేను ఆయన డీజే అయితే నేను లొట్ట పీసా. మరి మేము ఇప్పటిదాకైతే అదే టిల్లు మీట్స్ గీతాంజలి పెట్టిర్రు, అందుకే వచ్చిన. ఆయన వచ్చి డీజే టిల్లు వచ్చి చెప్పి చెప్తారు. మరి నేనోవల్ని ఏం నడుస్తుంది అసలు? నిన్నెవరు రమ్మన్నారు? మేము పిలిచింది ఆ టిల్లుని, ఈ డూప్లికేట్ టిల్లుని కాదు. ఎవరు డూప్లికేట్? నువ్వే. మరి నీ డూప్లికేటా? నువ్వు గీతాంజలి అక్కడ వెళ్ళి అసలు అక్కడ వెళ్ళి నిలబడి ఎక్కడ అంతవా ఆయన ముందు? నువ్వు కటింగ్ ఎందుకు తీసిండు? ఆ డ్రెస్ వేసుకుని వచ్చినంత మాత్రం కటింగ్ ఎందుకు తీసిండు అని అడుగుతున్నా. రింగులు చుట్టే మంచిగా ఉంది కదా ఆయనకి. నిజంగా చెప్తున్నా, ఆయన మనసు విరుగ్గొట్టే మిషన్వి నిజంగా నువ్వు. నీ కూడా ఇందాక నుంచి చెప్తున్నా, అంతా పానం అంతా కింద మీద అయితే నాకు నిజం చెప్తున్నా. అయితే లేదు నాతో. నమ్మో ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడొస్తా. నేను మాట్లాడరాబు. ఈయనకు అసలు రాధిక తప్ప గీతాంజలి కనిపించట్లేదు ఇవాళ. అసలు నా రాధిక లిల్లీ ఎటుపోయింది? ఆయన 100 కోట్లు పట్టుకొని పరారైందా? ఆయన అడుగు. రాధిక పార్టీ చేసుకుంటుంది 100 crores తో. ఒక్కసారి అడిగి వస్తా ఉండు, ఒక్క నిమిషం. ఓ అన్న పొలిమేరా, నేను ఇప్పుడే చెప్పిన ఆయన వల్ల నిమ్మకాయ రేట్లు పెరిగినాయని. లేనిపోయిన పంచాయతీ పెడుతూ నేను మాట్లాడడం కోసం నువ్వు. అన్నా నమస్తే. డీజే టిల్లు అంటారు ఇక్కడ, మినిమం ఉంటుంది. మీరు ఎవరన్నా? మీరు ఎవరు? నేను సిద్ధు. డీజే సిద్ధు. ఓ డీజే. ఓ మేడం ఇట్రాగా మా మధ్య సెంటర్లోకి రా. సెంటర్ అంటే మళ్ళీ పంజోడు సెంటర్ పోతుందేమో. ఆయన డీజే సిద్ధు అంట, ఇక్కడ డీజే టిల్లు. అట్లుంటది. ఆయన ఏమన్నారో మాకు ఫరక్ పడదు, మాకు డీజే టిల్లు అంటే ఆయననే. అంతేనా? అది డీజే టిల్లు తీసుకోలేదో టిల్లు క్యూబ్ ఇడా. హలో బాబు, టిల్లు క్యూబ్ కావాలా వద్దా? నేను ఎవరు అడిగరు? మేడం రాధిక, నువ్వు సప్పుడే కూర్చో. ఇంత ఉన్నావు, మళ్ళా ఇట్లా కొట్టిన అడుగు లోపలికి పోతావు. 100 కోట్లు ఏం చేసిర్రు? 100 కోట్లు పట్టుకపోతుంది. సంతోషం ఈయన పట్టుకపోలేదు. 100 కోట్లు వచ్చినాయి కదా, ఏడే చేసిర్రు, ఏడే పెట్టిర్రు. అదో నవ్వుతుండు అంటే ఏమో వేసిండు. చెప్పన్నా. లేదు, మీ అందరితో కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను, ఎందుకంటే మీరు పంచులు చాలా రెడీగా ఉంటాయి మీ దగ్గర. అమ్మో కొంచెం నీకన్నా బాగా ఎక్కువ ఉంటాయా? నువ్వు గిట్లా 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 పడేస్తావు పంచుల్ని గిట్లా. అరే యో అట్లుంటుంది నీతో మళ్ళీ ముచ్చట. ఒకటి అడుగుతా, దయ్యంలో వేస్తే బెటరా, అమ్మాయిలో వేస్తే బెటరా? డిఫరెన్స్ ఏంటి? అమ్మదోడు నిజంగా అన్న కాదా దండం పెట్టాలి. మస్తు కనెక్ట్ అయ్యిండు. 2 సినిమాలు చేసిండు, పార్ట్ 1 పార్ట్ 2. 2 డిఫరెన్స్ ఏంటి అంటుండు. ఆ 2 సినిమాలు చూసినాక కూడా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు రాధిక. పెద్ద ఇళ్ళ కథ మా ఫ్రెండ్ నడుస్తుంది ఇక్కడ. నాకు మాట కూడా బయటకు అత్తలేదు. ఆమెనేమో చీర కట్టుకొచ్చింది, కింద మీద అవుతుంది. నువ్వు జుట్టుతోనే బాగున్నావు అన్న. ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఈసారి ఎవరిని పట్టుకొస్తావు? మొత్తం కింద మీద వేస్తావు ఈసారి. ఈ మేడను పట్టుకురావచ్చు కదా క్యూబ్లా. మస్తు ఉంటుంది కాంబినేషన్. అండ్ ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. టిల్లు మీట్స్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా విశిష్ట అతిథి భట్టి విక్రమార్క గారు, ప్లీజ్ వెల్కమ్. అమ్మయ్య, మా టిల్లు పంచాయతీ అయిపోయిందా? ఇంకా అవ్వలే బాబు. బాబు ఒక్క నిమిషం, మా బట్టి అన్ని వచ్చిండు అందుకే. అయ్యో మిమ్మల్ని అంజలి గారు అనుకున్నా సార్. అంటే అన్న నమస్తే. అంజలి గారు, నిజంగా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇవ్వాలా? నాకుంటే మీకు ఇస్తా.
మీకు ఉందో లేదో కానీ మీ పక్క పొంటి మనిషికి మస్తు క్లారిటీ ఉంది. మరి అక్కడ అడగచ్చు కానీ నాకు ఇవ్వడం ఎందుకు మైక్? అమ్మాయి లవ్ అరే ఉండురా నాయన నేను అడుగుతున్నా. అమ్మాయిని లవ్ చేస్తే బెటరా లేకపోతే దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? లవ్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లవ్వే చేయకుండా ఉంటే మీ పనులు చూసుకుంటే ఇంత బాగుంటుంది. అందమైన అమ్మాయిని లవ్ చేయకుండా ఉంటారు ఎవరన్నా? అంజలి కాదు మళ్ళీ గీతాంజలి. గితనే మోసపోయిండు. పార్ట్ 2 తీసి మళ్ళా రాధిక మొత్తం కొంప ముచ్చింది. ఒక్క నిమిషం మేము బట్టి గారితో మాట్లాడతాం. అన్న నమస్తేనే, నా పేరు డీజే టిల్లు అంటారు, ఈయన ఎవరో నాకు తెలియదు. మళ్ళా అన్న ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేని అదే కానీ మీ కాలేజ్ డేస్లో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? అన్న ఏమనుకుంటుంటే నాకు ఏంద్రా ఈ పంచాయతీ అన్నట్టు పెట్టుకుంటా. నేనేదో వచ్చిన గెస్ట్గా నాకు ఏంది అన్నట్టు చెప్పండి అన్న. అన్న మీ గన్మెన్స్ ఎక్కడ ఉన్నాడే? అన్న నేను ఊరికే ఉట్టి పుణ్యానికి అడిగినా, మీరు తీసుకొచ్చి డిష్ అని చెప్పి ఒకటే విషయం చెప్పిండు ఆయన, వెళ్ళండి అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ. రాధిక సురివై. ఆయన నవ్వులోనే ఎన్ని కనిపించాయి వినిపించాయి అంటే నీకు అర్థమై ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే, వస్తారు అందరూ మళ్ళీ వస్తారు. బట్ ఇప్పుడు